బ్యాక్ టు అనూష ఆఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము వైజాగ్ నుంచి కాకినాడ వరకు అవుటింగ్ వేసుకున్నామండి. మా ఆఫీసెస్ అయితే సాటర్డే సండే వీక్ ఆఫ్ కదా, సో వైజాగ్ నుండి కాకినాడ వరకు ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూసేద్దాం పదండి. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోతున్నాము. మేమైతే కాకినాడ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వెళ్తున్న దారిలోనే గాజువాక దగ్గర చిన్న బైక్ యాక్సిడెంట్ అనేది అయ్యింది. మా ముందునే మా కారు గుద్దేసుకుందేమో అనేసుకున్నాం. మేము ఇంకా భయపడిపోయాము. కానీ తీరము చూస్తే బైక్ స్కూటీ గుద్దుకున్నాయి, కానీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు. కారు చిన్నది స్లో చేసి చూసుకొని ఆ అమ్మాయికి ఏం అవ్వలేదని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేయడానికైతే హోటల్కి వచ్చామండి. కాకినాడ వెళ్ళే దారిలోనే అమలోన్ డాబా అంట హోటల్, చాలా బాగుంటుందని చెప్పారు. సో తినడానికైతే దిగాము. ఎలా ఉంటుందో ఏంటో అన్నది టేస్ట్ చూడాలి. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, చాలా ఆకలిగా అయితే ఉంది. ఇప్పుడు మీకైతే ఇప్పుడు హోటల్ అండ్ మేము ఏం తింటున్నామో ఏంటో అన్నది కూడా చూపించేస్తాను. ఇప్పుడైతే బయట ప్లేస్ ఎలా ఉందో ఏంటో అన్నది చూడండి. బయట అయితే చాలా చల్లగా ఉంది, బాగుంది కూడా. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. మా మమ్మీ వాళ్ళు చూడండి అక్కడ. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఖాళీగా ఉందండి హోటల్ అనేది. భోజనాలు ఎలా ఉంటాయో అనుకుంటూ వెళ్ళాము, కానీ మేము వెళ్ళిన తర్వాత హోటల్ అనేది బాగా నిండిపోయింది. ఆ క్లిక్ అయితే నేను తీయలేదు, కానీ భోజనాలు మాత్రం చాలా బాగున్నాయండి. మీరు కాకినాడ వెళ్ళే దారిలోనే ఉంటుంది హోటల్. లంచ్ చేసాక ఇలా బయటకు రాగానే ఫైమా కనిపించిందండి. ఫైమాతో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఉప్పాడ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము ఇప్పుడు పిఠాపురం మీద నుంచి అయితే చాలా దగ్గర అని చెప్పారు, కానీ చాలా ఎక్కువగా చర్చెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. వీధికి చర్చ్ ఉంటుందేమో. ట్రాఫిక్ కూడా అలానే ఉంది. సంక్రాంతి కదా, మేము వీకెండ్లో వెళ్ళాము, సాటర్డే సండే. బీచ్కి వచ్చామండి. ఉప్పెన సినిమాలో హీరో హీరోయిన్ ఇక్కడే మాట్లాడుకుంటారు. ఎక్కడ మాట్లాడుకుంటారో బ్రిడ్జ్ కూడా చూపిస్తాను చూడండి. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అటువైపు టౌన్లో కూర్చొని మాట్లాడుకుంటారు. చాలా బాగుంది కదండి. ఫస్ట్ నేను అందరూ వాటర్లో దిగి ఆడుతున్నారు చూడండి. మా మమ్మీ నాకు ఫోటో తీస్తుంది. పడా బీచ్లో అయితే కొంతసేపు వాటర్తో ఆడుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు కాకినాడలో అయితే ఉన్నామండి. 5 అయ్యింది టైము. టీ కోసం అయితే దిగాము. కాకినాడ మొత్తం మార్కెట్ అంతా దాటేసి ఇప్పుడు యానాం వెళ్తున్నాము. యానాం బీచ్ చూడడానికి.
వచ్చామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టేట్లో అయితే ఉన్నామండి పాండిచ్చేరిలో. ఆ స్టాట్యూ ఎదురుగానే చర్చ్ ఉందండి. చర్చ్ లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే చూపించేస్తున్నాను. ఇలా మెట్లెక్కి రాగానే ఇదిగోండి బీచ్ వ్యూ అంతానా, అది బ్రిడ్జ్. ఇప్పుడైతే స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నానండి. నేను పాండిచ్చేరి వచ్చాము. పాండిచ్చేరి దగ్గర యానం. మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడ సెటిల్ అయిపోయారు చూడండి. బాగుంది కదా స్టాట్యూ, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. కాకినాడ నుంచి అయితే 32 కిలోమీటర్స్ అండి. కాకినాడ అంతా రేపు చూస్తాము. ఈరోజు అయితే యానంకి వచ్చేసాము మేము చూడడానికి. చర్చ్ లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇందాక చర్చ్ చూపించలేదు కదా మీకు. యానంలో ఆ స్టాట్యూ ఎదురుగా చర్చ్ అయితే ఇలా ఉంది. జస్ట్ నార్మల్, పెద్దగా ఉంది చర్చ్. ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇలా 2 రూమ్స్ ఉన్నాయండి. మరి చర్చ్ అయితే చాలా బాగుంది కదా, లైటింగ్ అండ్ డెకరేషన్స్తో. నాకైతే చాలా నచ్చింది. ఇది చాలా బాగుంది కదండి, ఎప్పుడు చూడలేదు ఇది, ఎంత మంచిగా ఉందో. మా మమ్మీకి అయితే ఫోటో రెడీ అయిపోయింది, వెళ్ళి నించం పోయి. బీచ్ చూసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నామండి. కాకినాడ SRMT మాల్ చూద్దామని. వీకెండ్ సంక్రాంతి టైము, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనల్గా అయితే కాకినాడలో ఫేమస్ SRMT మాల్కి అయితే వచ్చేసామండి. ఈ రోజుకైతే లాస్ట్ వ్యూ ఇదే.
రాజస్థానీ ఫుట్వేర్ అంటే అండి చాలా బాగున్నాయి చెప్పులు అన్నవి. మమ్మీ నేను చెల్లి అయితే చూసుకొని మమ్మీ చెల్లికి నాకు అయితే చెప్పులు కొనింది. థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఫుడ్ సెక్షన్. కేఎఫ్సి, మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయి తినడానికి. ఇక్కడ ఉంది పిజ్జా హట్. ఇప్పుడు డిన్నర్ అయితే మామూలుగా చేస్తున్నాము. ఏం తింటున్నామో ఏంటా అన్నది కూడా చూపిస్తాను. ఏంటి వేరే డ్రెస్తో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? నైట్ మాల్లో డిన్నర్ చేస్తామన్నాం కదండి. మాల్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి తినేసాము. అప్పటికే 12 అయిపోతుంది. ఎక్కడ డిన్నర్ ఉండదేమో అని చెప్పేసి ఇంకా వీడియో అన్నది తీయలేదు. అది డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసి పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ ఇప్పుడే లేచి రెడీ అయ్యి ఇంకా ఇలా వచ్చాను బయటికి. ఈరోజు అయితే కాకినాడ మొత్తం చూస్తాము. ఈరోజు కూడా ఏమేమి చూస్తామా అన్నది కూడా మీకు వీడియోస్ పెడతాను. తప్పకుండా చూడండి నా వీడియోస్ అన్నది. లైక్ మాత్రం తప్పకుండా చేయాలి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేయడం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనూష ఆఫీషియల్. బాయ్.